నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగియగానే రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ప్రతి సంస్థ తన సొంత అంచనాలేసింది. లోక్సభలో ఎన్డీఏకే మొగ్గు ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఏపీలో కూడా ఎంపీ సీట్ల పరంగా ఎన్డీఏ మొగ్గు చూపాయి. ఇవి ఎంతవరకు అసలు ఫలితాలతో మ్యాచ్ అవుతాయనేదే ఇప్పుడు తేలాల్సిందే. సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి హ్యాట్రిక్ విజయం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే మొగ్గు చూపాయి. అదే సమయంలో ఇండియా కూటమి బలం పెరుగుతుందని కూడా చెప్పాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి మెజారిటీ ఎంపీ సీట్లొస్తాయని అంచనా వేశాయి. 300 నుంచి 350 మధ్య ఎన్డీఏకు సీట్లొస్తాయని సర్వే సంస్థలు తేల్చాయి. ఇండియా కూటమికి 100 నుంచి 150 వరకు సీట్లు రావచ్చని ఊహించాయి. రిపబ్లిక్ పీ మార్క్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 359, ఇండియా కూటమికి 154 సీట్లొస్తాయని తేల్చింది. రిపబ్లిక్ మ్యాట్రిజ్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 353 నుంచి 368 సీట్లు, ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు రావచ్చని తేలింది. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 362 నుంచి 392 సీట్లు, ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు రావచ్చని తేలింది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం ఎన్డీఏకి 367, ఇండియా కూటమికి 143 సీట్లొస్తాయని తేలింది. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సర్వేలో ఎన్డీఏకి 371 సీట్లు, ఇండియా కూటమికి 125 సీట్లొస్తాయని తేలింది. న్యూస్ నేషన్ సర్వేలో ఎన్డీఏకి 342 నుంచి 378 సీట్లు, ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు రావచ్చని తేలింది. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 281 నుంచి 350 సీట్లు, ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు వస్తాయని తేలింది. ఎన్డీఏకి కలిసొచ్చిన అంశాలేంటి, ఇండియా కూటమికి సీట్లు పెరగడానికి కారణాలేంటి అనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సమయంలో కీలక రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలపైన భిన్నాభిప్రాయాలొస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చని, కానీ ఏపీ, కర్ణాటకలో ఎన్డీఏకి మొగ్గు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తెలంగాణలో కూడా కొంత ఛాన్స్ ఉండొచ్చని ఊహించాయి. కానీ తమిళనాడు, కేరళలో పెద్దగా ఆశలు లేకపోవచ్చని తేల్చేశాయి. ఇండియా కూటమి దక్షిణాదిలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేశాయి. మహారాష్ట్రలో ఎన్డీఏకు కాస్త సీట్లు తగ్గుతాయని ఎగ్జిట్ పోల్స్ భావిస్తున్నాయి. బెంగాల్లో మాత్రం తృణమూల్పై బీజేపీ పైచేయి సాధించొచ్చనే అంచనా వేశాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీ హవా కొనసాగుతుందనే సంకేతాలిచ్చాయి. కాస్త సీట్లు తగ్గినా ఇండియా కూటమి కంటే ఎన్డీఏకి చాలా ఎక్కువ సీట్లొస్తాయని తేలింది. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న టేపులు బయటపడిన తరుణంలో ఇండియా కూటమి పుంజుకోవచ్చన్న అంచనాల్ని ఎగ్జిట్ పోల్స్ బలపరచలేదు. అక్కడ ఎన్డీఏకే మొగ్గు ఉంటుందని అంచనా వేశాయి. అదేవిధంగా తమిళనాడులో మోడీ ఎక్కువ పర్యటనలు చేసినా ఎన్డీఏ బలం పెద్దగా పెరగదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అక్కడ ఇండియా కూటమికి ఏకపక్షంగా సీట్లు రావచ్చని అంచనా వేశాయి. అటు కేరళలో త్రిముఖ పోటీ ఉన్న ఇండియా కూటమిలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ విడిగా పోటీ చేసినా ఎన్డీఏ పుంజుకోలేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అక్కడ కూడా ఇండియా కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మోడీ ఫ్యాక్టర్ బాగానే పనిచేసిందని చెప్పాలి. బీజేపీపై అసంతృప్తి ఉందే కానీ వ్యతిరేకత లేదన్న కొందరు నిపుణుల అంచనాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని అంచనా. అయితే 400 పార్ నినాదం మాత్రం నిజం కావడం కష్టమేనని తేలిపోయింది. ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీఏకి 400 సీట్లు ఇచ్చే సాహసం చేయలేదు. ఇండియా కూటమికి అధికారం దక్కకపోయినా బలం పెరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇండియా కూటమికి 100 నుంచి 200 వరకు సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గత 2 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకి విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురైందని ఎగ్జిట్ పోల్స్ సంకేతాలిచ్చాయి. బీజేపీ ప్రచార వ్యూహం మరోసారి పనిచేసిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియా కూటమికి మొగ్గు ఉంటుందనుకున్న బీహార్లోనూ ఎన్డీఏకే మెజారిటీ సీట్లొస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయనే గ్యారంటీ ఏమీ లేదు. గతంలో కొన్నిసార్లు వాటి అంచనాలు తప్పాయి. అయితే తుది ఫలితాన్ని చుచాయిగా అంచనా వేయడానికి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రక్రియలో పలు సంస్థలు పారదర్శక నమూనా పద్ధతిని అనుసరిస్తాయి. వయస్సు, జెండర్, కులం, మతం, ప్రాంతాలకు అనుగుణంగా సర్వే నిర్వహిస్తారు. దేశంలో ప్రతి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించేలోపు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుంటాయి. ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉందనే అంశాన్ని విశ్లేషించి వాటిని ఫలితాల రూపంలోకి మార్చి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటారు. అయితే పేరుకు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నా వాటిలో కొన్ని మాత్రమే వాస్తవమవుతున్న పరిస్థితి. అయినా ప్రతిసారి ప్రతి ఎగ్జిట్ పోల్ పైన ఓటర్లలో, రాజకీయ పార్టీలు, నేతల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.
అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత వెలువరించేవే ఎగ్జిట్ పోల్స్. ఎన్నికలు జరిగిన రోజే ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్య, అభ్యర్థులను అంచనా వేసి చివరి విడత ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ప్రకటిస్తారు. ఒపీనియన్ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్ పోల్ అంటే ఎన్నికలు జరగక ముందు నిర్వహిస్తారు, కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు పూర్తి కాగానే తీసుకుంటారు. కాబట్టి ఓటర్ల నాడి పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒపీనియన్ పోల్లో ఒక పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన ఓటర్ పోలింగ్ సమయానికి మనసు మార్చుకుని వేరే పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. అందుకే ఓటు వేసిన తర్వాత అయితే ఖచ్చితత్వ ఫలితం ఉంటుంది. అందుకే ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్లోనే ఖచ్చితమైన సమాచారం వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేస్తారు. దీన్నే ఎగ్జిట్ పోల్స్ అంటారు. నిజానికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేయొచ్చు. అంతేకాదు డిబేట్స్, విశ్లేషణలు కూడా నిర్వహించుకోవచ్చు. వివిధ ఏజెన్సీలు శాంపిల్ మెథడ్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్లను ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో ఓటర్ని ఎవరికి ఓటు వేశారు, ఎక్కడ నివసిస్తారు వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు. వారిచ్చే సమాధానాలను రికార్డ్ చేసుకుంటారు. నిపుణులు ఈ డేటాని పరిశీలించి ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేసేందుకు విశ్లేషిస్తారు. ఫైనల్గా ఈ అంచనాలను ప్రజల ముందు ఉంచుతారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఏపీ ఫలితాలకు వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ లోనూ సస్పెన్స్ కొనసాగింది. ఎవ్వరికీ మొగ్గు కనిపించలేదు. ఇప్పటికే ఉన్న ఉత్కంఠ మరింత పెరిగేలా కనిపిస్తోంది. అసలు ఫలితాలు ఎలా ఉంటాయనేదే చూడాల్సి ఉంది. ఏపీలో గెలుపెవరిది అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న అంశం. ఏపీలో అధికారం దక్కేదెవరికి అనే అంశంపై బెట్టింగులు కూడా భారీగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్కంఠ మరింత పెంచేలా ఉన్నాయి. ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 21 నుంచి 25, వైసీపీకి 0 నుంచి 4 సీట్లు వస్తాయని తేలింది. CNN న్యూస్ 18 సర్వేలో ఎన్డీఏకి 19 నుంచి 22 సీట్లు, వైసీపీకి 5 నుంచి 8 సీట్లు రావచ్చని అంచనా. న్యూస్ ఎక్స్ సర్వేలో ఎన్డీఏకి 22 సీట్లు, వైసీపీకి 3 సీట్లు రావచ్చని తేలింది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం ఎన్డీఏకి 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు రావచ్చని అంచనా. ఆరా సర్వే ప్రకారం వైసీపీకి 13 నుంచి 15 సీట్లు, ఎన్డీఏకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా. ఏపీ అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ఆరా సర్వే ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 సీట్లు, ఎన్డీఏకి 71 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా. స్మార్ట్ సర్వే ప్రకారం వైసీపీకి 74 నుంచి 90 సీట్లు, ఎన్డీఏకి 55 నుంచి 101 సీట్లు వస్తాయని తేలింది. పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీకి 110 నుంచి 120 సీట్లు, ఎన్డీఏకి 55 నుంచి 65 సీట్లు వస్తాయని అంచనా. ఏపీలో వైసీపీ, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగిందనే అంచనాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయనే ప్రశ్నలున్నా వాటిని పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి లేదు. అలాగని పూర్తిగా నిజమవుతాయనే నమ్మకం కూడా తక్కువే. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠకు తెరపడుతుందనుకుంటే మరింత సస్పెన్స్కు తెరతీశాయనే చర్చ జరుగుతోంది. ఏపీలో ఇప్పటికే ఉన్న హై టెన్షన్ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ తర్వాత మరింత వేడెక్కే సూచనలున్నాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూసిన రాజకీయ వర్గాలు, జనం కూడా ఇక కౌంటింగ్ రోజు కోసం వెయిటింగ్ మొదలుపెట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏకపక్షంగా లేకపోవడంతో ఏమైనా జరగొచ్చనే వాదనకు బలం చేకూరింది. దీంతో కౌంటింగ్ రోజు మరింత ఉత్కంఠ ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు. ఎగ్జిట్ పోల్లో ఓటింగ్లో పాల్గొన్న వారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఇందులో చాలా కీలకం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా వాతావరణ శాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇవి కొన్నిసార్లు చాలా ఖచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధమైన ఫలితాలు కూడా రావచ్చు. 2004లో ఎగ్జిట్ పోల్స్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా అందుకు విరుద్ధంగా ఫలితం వచ్చింది. ఇద్దరు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126A ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహిస్తారు. భారత్లో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఈసీ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఎన్నికలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదనేది ఈ నిబంధనల ఉద్దేశం.
ఈసీ ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఓటింగ్ జరిగేటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయకూడదనేది ప్రాథమిక నియమం. ఎన్నికల ప్రక్రియ మొదలై ఆఖరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు. అంతేకాకుండా ఈసీ అనుమతి పొందిన తర్వాతే సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయాలి. భారత్లో రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సంస్థ తొలిసారిగా ఎన్నికల పోల్ను నిర్వహించింది. అయితే దీన్ని పూర్తిగా ఎగ్జిట్ పోల్ అని పిలవలేం. 1996లో దూరదర్శన్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఈ డేటాను సేకరించేందుకు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్ ఫీల్డ్ వర్క్ చేసింది. అప్పట్నుంచి ఈ ట్రెండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో 1-2 ఎగ్జిట్ పోల్స్ రాగా ప్రస్తుతం డజన్ల కొద్దీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. భారత్ కంటే ముందు చాలా దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ చేపట్టాయి. అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. అమెరికాలో మొదటి ఎగ్జిట్ పోల్ 1936లో నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు బీజేపీ, ఎన్డీఏలకు 300 కంటే ఎక్కువ సీట్లొస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి దాదాపు 100 సీట్లొస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే వాస్తవ ఫలితాలొచ్చాయి. బీజేపీకి 303 సీట్లు, ఎన్డీఏకు 350 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 52 సీట్లు మాత్రమే వచ్చాయి. పలు విడతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2 విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఈసీ మొదట్నుంచి వాదిస్తూ వస్తోంది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తున్నదో తెలిసి ఓటర్ తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపు కోసం చివరి నిమిషంలో ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే 2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో తుది విడత పోలింగ్ ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ను నిర్వహించకూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధం తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించడం అంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్రాన్ని హరించడమేనని మొదట్నుంచి మీడియా ఆరోపిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించొచ్చని, ఓటరు కూడా తప్పుదో పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి మరో పార్టీకి ఓటేసినట్టు చెప్పొచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏది జరిగినా తదుపరి విడత పోలింగుల్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ సీఈసీలు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం అందరిపైనా ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు. తెలంగాణలో ఎంపీ స్థానాల కోసం 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. హోరాహోరీ పోరులో విజయం 2 పార్టీల మధ్య దోబూచులాడుతుందనే సంకేతాలిచ్చాయి. తెలంగాణలో 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అందుకు అనుగుణంగానే వచ్చాయి. బీఆర్ఎస్ అసలు పోటీలో లేదని తేల్చేశాయి. తెలంగాణలో ఎంపీ సీట్లకు ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీకి 7 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు, బీఆర్ఎస్కు 0 సీట్లు, ఎంఐఎంకు ఓ సీటు వస్తుందని అంచనా. సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వేలో కాంగ్రెస్కు 5 నుంచి 8 సీట్లు, బీజేపీకి 7 నుంచి 10 సీట్లు, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకి 1 సీటు వస్తాయని తేలింది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం కాంగ్రెస్కి 3, బీజేపీకి 7 సీట్లు, బీఆర్ఎస్కి 5 సీట్లు వస్తాయని అంచనా. ఆరా సర్వే ప్రకారం బీజేపీకి 8 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్కు 7 నుంచి 8 సీట్లు, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్కి 0 సీట్లు వస్తాయని తేలింది. గత 2 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ 2 జాతీయ పార్టీల మధ్య ముఖాముఖి పోరు జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. 2023 నవంబర్, డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు దాదాపు అన్ని ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్కు కనిష్టంగా 49, గరిష్టంగా దాదాపు 80 సీట్లొస్తాయని అంచనా వేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్లో అధికార బీఆర్ఎస్ అధికారానికి దూరంగా కనిపించింది. ఫలితం కూడా అలాగే వచ్చింది. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95% దగ్గరగా ఉంటే అంచనాల్లో ఖచ్చితత్వం ఉన్నట్లు భావించొచ్చు. కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60% దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకుంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటర్ మూడ్, శాంపుల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు అందరి దృష్టి ప్రధానంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరనే అంశంపైనే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ లో అయితే ఎన్డీఏ హవా కనిపించింది. ఎన్డీఏ కూటమికి సగటున 350కి అటు ఇటుగా సీట్లొస్తాయని, ఇండియా కూటమికి 150కి అటు ఇటుగా సీట్లొస్తాయనే అంచనాలు వేశాయి. ఉత్తర భారతదేశంలో ఎప్పట్లాగే మోడీ హవా కనిపించిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ అనే కోణంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో ఎన్డీఏకే మొగ్గు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బెంగాల్లో తృణమూల్పై బీజేపీ పైచేయి సాధించబోతోందని చెప్పాయి. రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కూడా ఆప్ పుంజుకోలేదని తేలింది. బీజేపీకి ఢోకా లేదని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. హర్యానాలో జననాయక్ జనతా పార్టీతో పొత్తు తెంచుకున్నా ఆ ప్రభావం ఫలితాలపై ఉండబోదని తేలిపోయింది. ఇక గుజరాత్, రాజస్థాన్లో ఎన్డీఏకి కొన్ని సీట్లు తగ్గొచ్చనే అంచనాల్ని కూడా ఎగ్జిట్ పోల్స్ కొట్టిపారేశాయి. బీహార్లో ఆర్జేడీ ఎన్డీఏకి గట్టి పోటీ ఇచ్చిందనే ప్రచారం జరిగినా అక్కడ లాలు దెబ్బతింటారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో అర్బన్, రూరల్ ఓటర్లు మోడీకి జై కొట్టారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మహిళలు, కొత్త తరం ఓటర్లు కూడా మోడీకే మొగ్గు చూపడంతో ఎన్డీఏ విజయానికి ఎదురు లేకుండా పోయిందనే అభిప్రాయాలున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూశాక బీజేపీలో ధీమా పెరగొచ్చనే అంచనాలున్నాయి. 400 పార్ నినాదం నిజం చేసే దిశగా ఎగ్జిట్ పోల్స్ లేకపోయినా హ్యాట్రిక్ గెలుపు ఖాయమనే దిశగా అంచనాలు రావడం కాషాయ శ్రేణులకు ఉత్సాహం కలిగించే విషయమే. అదే సమయంలో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా బలం పుంజుకోవడం ఖచ్చితంగా విపక్షాలకు శుభ సంకేతమే అనే అంచనాలున్నాయి. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలను మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిజం చేశాయి. అయితే మోడీకి గట్టి పట్టున్న ఉత్తరాదిలో విపక్షాలు బలం పుంజుకోవాలంటే చేయాల్సింది చాలా ఉందనే భావన కలిగించాయి. మోడీ ఫ్యాక్టర్ అంత త్వరగా బలహీనపడదని కూడా ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. బలమైన ప్రాతిపదిక లేకుండా మోడీ ప్రజాకర్షక శక్తిని అధిగమించలేరనే వాదనను ఎగ్జిట్ పోల్స్ బలపరిచాయి. విపక్షాలపై కక్ష సాధిస్తున్నారనే విమర్శలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యల్ని కూడా అధిగమించి మోడీ వరుసగా 3వ సారి ఎన్డీఏని విజయపథంలో నడిపించబోతున్నారనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.